దర్శి నగర పంచాయతీ పడమటి బజార్లో వేంచేసిన శ్రీ అంకాలమ్మ తల్లి ఉత్సవాలు బుధవారం గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ దేవాలయంకు అన్ని వసతులు అనగా ముఖద్వారాలు మరియు ఆర్చి ఏర్పాటు తాము చేసినట్లు స్వర్గీయ ఇరుగుల చలమారెడ్డి మనవడు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చలమారెడ్డి కుమారుడు ఇరుగుల అంజిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్జిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ సీనియర్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. లేపం లేవయ్యా, మీ గురువుకి చెప్పబోయి భక్తులకి భక్తులందరూ కూడా సంస్కృతి మన దర్శి గ్రామంలో ఏం చేసిన అంకాలమ్మ తల్లి గారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అంగమ్మకి ఎన్నో విశేషమైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ అంకమ్మ తల్లి వెలగలుపుగా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఏ కోరిక కోరుకుంటే అట్టి కోరిక వాళ్ళకి తప్పనిసరిగా నెరవేరుతుంది. ఉడుపు కట్టుకొని ఆ కోరికను నెరవేర్చిన వాళ్ళకి కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కొడుకుంటుంది అమ్మవారికి. ఆ అమ్మవారికి ముందుగా ఆచార్యులు వాళ్ళందరూ కూడా ముందుగా అమ్మవారికి పొంగళ్ళు ఇవన్నీ కూడా సమర్పిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో సమర్పించి అమ్మవారికి విశిష్టమైన పంచామృతాలను అభిషేకం అలాగే కుంకుమార్చన కార్యక్రమం జరిగి తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా పాల పొంగళ్ళు ఇవన్నీ కూడా దేవాలయంలోనే చేసుకుంటూ ఆ అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఎవరు ఎటువంటి కోరికైనా సరే కళ్యాణం కానీ సంతానం కానీ ఆరోగ్యం గాలి చీడ పీడ నివారణ ఇలాంటివన్నీ కూడా ఈ జగన్మాత అంకమ్మ తల్లిని ఎవరైతే చూస్తున్నారో వారి అందరికీ కూడా సంపూర్ణ ఫలం కలుగుతుంది. ఓం నమో అంకమ్మ తల్లి నమః.